హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తలనొప్పిగా ఉంది, చెప్పు నేనేం చేయాలో, నిన్న నా ఆరోగ్యం బాలేదు, ఇలాంటివన్నీ కూడా. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నాకు తలనొప్పిగా ఉంది అని చెప్తూ ఉంటాం కదా. ఐ హ్యావ్ ఏ హెడేక్. ఐ హ్యావ్ ఏ హెడేక్ అంటే నాకు తలనొప్పిగా ఉంది అని. అలాగే దాన్ని ముట్టుకోకు అంటూ ఉంటాం కదా. ఏదైనా వస్తువుని దాన్ని ముట్టుకోకు అని చెప్తూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ టచ్ ఇట్. డోంట్ టచ్ ఇట్ అంటే దాన్ని ముట్టుకోకు అని. అలాగే పిండిని మెత్తగా కలుపు లేదా పిండి బాగా కలుపు, పీసుకు అని అంటూ ఉంటాయి కదా పిండిని. దాని ఇంగ్లీష్లో నీడ్ ద డౌ. నీడ్ ద డౌ అంటే పిండిని బాగా కలుపు అని. అలాగే దాన్ని నేనే చేయాలనుకుంటున్నాను, ఏదైనా పని నేనే చేస్తాను లేదా నేనే చేయాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు డూ ఇట్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు డూ ఇట్ మై సెల్ఫ్ అంటే దాన్ని నేనే చేయాలనుకుంటున్నాను అని. అలాగే నేను ఫోన్ చేస్తాను అని చెప్తుంటాం కదా ఎవరికైనా. దాని ఇంగ్లీష్లో ఐ విల్ మేక్ ఏ ఫోన్ కాల్. ఐ విల్ మేక్ ఏ ఫోన్ కాల్ అంటే నేను ఫోన్ చేస్తాను అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ. ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్పాలి. అలాగే అది నాకు కష్టం. ఏదైనా పని మనం చేయలేమనుకోండి, అది నాకు చాలా కష్టం, నేను చేయలేను అని చెప్తుంటా కదా. అది నాకు కష్టం అని చెప్పడానికి ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ అని చెప్పాలి. అలాగే నా కడుపులో గుడుగుడమంటుంది, సౌండ్ వస్తుంది అనుకోండి, అప్పుడు అంటూ ఉంటాం కదా మనం. దాని ఇంగ్లీష్లో మై స్టమక్ ఈస్ గ్రోలింగ్. మై స్టమక్ ఈస్ గ్రోలింగ్ అంటే నా కడుపులో గుడుగుడమంటుంది అని. అలాగే నేను నిద్రపోయాను అని చెప్పడానికి పలానా టైంకి నేను నిద్రపోయాను, వచ్చి నువ్వు వచ్చావా, నేను నిద్రపోయాను అని చెప్తుంటాం కదా. నేను నిద్రపోయాను అని చెప్పడానికి ఐ గాట్ స్లెప్ట్. ఐ గాట్ స్లెప్ట్ అని చెప్పాలి. అలాగే నేను అతన్ని కలవలేదు అని చెప్పడానికి ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ అంటే నేను అతన్ని కలవలేదు. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ అంటే నేను అతన్ని కలవలేదు అని. అలాగే నేను గదిని శుభ్రం చేయాలా అని అడగాలి అనుకోండి ఎవరినైనా. దాని ఇంగ్లీష్లో షెల్ ఐ క్లీన్ ద రూమ్. షెల్ ఐ క్లీన్ ద రూమ్ అంటే నేను గదిని శుభ్రం చేయాలా, షెల్ ఐ క్లీన్ ద రూమ్ అని చెప్పాలి. అలాగే నేను నీ కోసం ఎదురు చూశాను అంటే నేను నిన్న నువ్వు వస్తావని ఎదురు చూశాను, నిన్న నేను నీ కోసం వెయిట్ చేశాను అని చెప్పడానికి ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఎదురు చూశాను. అలాగే నేను నిన్న నీ కోసం ఎదురు చూశానని చెప్పాలి అనుకోండి, ఎస్టర్డే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ లేదా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎస్టర్డే అని కూడా చెప్పచ్చు. అలాగే చెప్పు నేనేం చేయాలి అని అడగాలి అనుకోండి ఎవరైనా. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ అంటే చెప్పు నేనేం చేయాలి లేదా నేనేం చేయాలో చెప్పు అంటూ ఉంటా కదా. అలాంటప్పుడు టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ అని అడగాలి. అలాగే ఆమె మీ బంధువా లేదా ఆమె మీ చుట్టమా అని అడుగుతుంటాం కదా. ఈజ్ షీ యువర్ రిలేటివ్. ఈజ్ షీ యువర్ రిలేటివ్ అంటే ఆమె మీ బంధువా అని. అలాగే నిన్న నా ఆరోగ్యం బాగాలేదు ఎవరైనా అడిగారనుకోండి నిన్నెందుకు రాలేదు అని. అలాంటప్పుడు మన హెల్త్ బాగాలేకుంటే చెప్తూ ఉంటాం కదా. ఐ వాజ్ సిక్ ఎస్టర్డే. ఐ వాజ్ సిక్ ఎస్టర్డే అని చెప్పాలి. అలాగే నేను వెళ్ళగలను అంటే నేను పోయి వస్తాను, నేను వెళ్ళగలను
అని చెప్పాలి అనుకోండి, ఐ కెన్ గో. ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. అలాగే రాత్రంతా ఏడ్చాను అని చెప్పాలనుకోండి ఎవరికైనా, దాన్ని ఇంగ్లీష్‌లో ఐ క్రైడ్ ఆల్ ద నైట్. ఐ క్రైడ్ ఆల్ ద నైట్ అంటే రాత్రంతా ఏడ్చాను. నేను రాత్రంతా ఏడ్చాను అని. ఐ క్రైడ్ ఆల్ ద నైట్. చూసారు కదా! ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ గనుక మనం ప్రాక్టీస్ చేసి, అవసరాన్ని బట్టి మనం మాట్లాడినామనుకోండి, ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.